హే గైస్, ఇది నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అసలు యాక్చువల్గా ఏమైందంటే, కన్నేరుకోట థర్డ్ రౌండ్లో నాకు మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. 2 days రిపోర్టింగ్ టైం ఇచ్చారు. అయితే 10th ఇంకా 11th 3 PM దాకా టైం ఇచ్చారు. అయితే మేము 10thకి బయలుదేరిపోయాం. బయలుదేరిన తర్వాత 2:40కి ఆ టైంకి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మేము రిజల్ట్ని అంటే జాయినింగ్ డేట్ని పోస్ట్పోన్ చేస్తాం అన్నట్టు ఇచ్చారు. అయితే మేము అక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, మేము అసలు అలాట్మెంట్ లెటర్ కూడా అప్పుడు దాకా డౌన్లోడ్ అవ్వలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని ఇచ్చేసి అనుకున్నాం. ఇంకా ఆ మూమెంట్లో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా నైట్ 9 o'clock ఆ టైంకి మళ్ళీ రివైజ్డ్ అలాట్మెంట్ లిస్ట్ వదిలేరు. ఆ లిస్ట్లో మళ్ళీ ఏమని ఇచ్చారంటే, 11th 10 AMకి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇచ్చారు. అయితే 10 అని చెప్పారులే కానీ 11కి డౌన్లోడ్ అయింది. ఇంకా మేము 2 o'clockకి బయలుదేరుతున్నాం ఇప్పుడు. అయితే నాకు ఏ కాలేజ్ వచ్చింది, నా నెక్స్ట్ MBBS లైఫ్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివైజ్డ్ అలాట్మెంట్లో 13th 3 PM దాకా టైం ఇచ్చారనమాట. అంటే 13th లోపల జాయినింగ్ అయిపోవాలి ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వాళ్ళ సీట్ పోయినట్టే. ఇంకా కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికేమో 3:40 అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఏ డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ అడిగారు, అవన్నీ తీసుకున్నారు. ఇంకా ఫీజ్ పే చేయించేసుకున్నారనమాట. ఇంకా ఫీజ్ పే చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. ఫిలప్ చేసి మొత్తం అయ్యేటప్పటికేమో 6:20 ఆ టైం అయింది. ఇంకా ఆ టైంకి ఇంకా మళ్ళీ వీడియోస్ తీద్దామంటే అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా వీడియోస్ తీయలేకపోయాను. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎట్లాగో కాలేజ్కి మళ్ళీ వెళ్ళాల్సిందే. అప్పుడు వెళ్ళినప్పుడు మీకు అందరికీ డీటెయిల్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా వీడియోస్ తీయలేకపోయాను. కాలేజ్కి మళ్ళీ వెళ్ళాల్సిందే. అప్పుడు వెళ్ళినప్పుడు మీకు అందరికీ డీటెయిల్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను మస్జిద్ లోపలికి వెళ్తున్నాను. మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. మస్జిద్ అయితే చాలా పెద్దగా ఉంది. నిమ్రా మెడికల్ కాలేజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్దగా ఉంది. దీంట్లో వచ్చేసి BDS, నర్సింగ్, ఫార్మసీ, MBBS, పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అయితే కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు నేను ఎంత పెద్దగా ఉండేది అనుకోలేదు అసలు.
గాయస్ ఇప్పుడైతే ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఖలీల్ బైకి వచ్చాం మేమైతే. ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేయడం కోసం మేమైతే ఖలీల్ బాయ్ డాబాకి వెళ్ళిపోయామన్నమాట. నార్మల్గా అయితే ఖలీల్ బాయ్ డాబాలో స్పెషల్ వచ్చేసి రాగి సంటి, నాటికోడి కూర, తలకాయ కూర. మామూలుగా అయితే ఇవి స్పెషల్ అన్నమాట. అయితే మేము ఆల్రెడీ అంతమంది తిన్నాం కాబట్టి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా నెక్స్ట్ ఎంబీబీఎస్ లైఫ్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.